తెర మీద కనిపిస్తే దేవతలు గుడి కట్టి పూజిస్తారు. తెర వెనక చూస్తే బానిసలు గదిలో పెట్టి వేధిస్తారు. సినిమా అంటే అందరికీ ఒక గ్లామర్, కానీ ఆ గ్లామర్ కింద దాగున్నది కన్నీళ్ల కనడి. రీసెంట్గా జేడి చక్రవర్తి గారు బయటపెట్టిన ఆ పచ్చి నిజం వింటే ఈ వ్యవస్థ ఎంతలా కుళ్ళిపోయిందో అర్థమవుతుంది. వయసులో ఉన్నవాడు కక్కుర్తి పడితే అది వాడి బుద్ధి అనుకోవచ్చు, కానీ నడవడానికి ఆసరా కావాల్సిన ముసలి వాళ్ళు కూడా మృగాలలా మారితే దాన్ని ఏమనాలి? ఒక గెస్ట్ హౌస్, ఒక హీరోయిన్, ఇద్దరు ప్రాణ స్నేహితులు సరదాగా భోజనం చేద్దామని పిలిస్తే సరిగ్గా 8:30కి ఆ తలుపు తట్టింది యముడు కాదు, వ్యవస్థలోని ఒక శవం. తాత వయసున్న ఆ బడా ప్రొడ్యూసర్ని చూసి ఆ హీరోయిన్ ఎందుకు వణికిపోయింది? జేడీని సురేష్ని ఎందుకు మంచం కిందకి నెట్టేసింది? ఎందుకంటే అధికారం ఉన్నవాడి అహంకారం ముందు ఆత్మగౌరవం చిన్నబోయింది. మంచం కింద ఆ ఇద్దరు నటులు సాక్ష్యంగా ఉన్నా బయట ఆ ముసలి మృగం నోటి వెంట వచ్చిన వికృతమైన కోరికలు వింటే ఎవరికైనా రక్తం మరిగిపోవాలి. వాడు వెళ్ళిపోయాక ఆ హీరోయిన్ నవ్వింది. ఆ నవ్వు వెనుక ఉన్న విషాదాన్ని గమనించారా? వాడి దగ్గర చచ్చిన శవం వాసన వస్తుందిరా, కానీ ఏం చేస్తాం, వాడు పెద్ద ప్రొడ్యూసర్, వాడిని కాదంటే మనకు ఇక్కడ చోటు లేదు అని ఆమె అంటుంటే అక్కడ ఒక ఆడపిల్ల ఆకలి గెలిచింది, ఆమె ఆత్మగౌరవం ఓడిపోయింది. ఇలా ఒక్క రాత్రి ఒక్క హీరోయిన్ కాదు, గ్లామర్ క్వీన్ అని పిలిపించుకోవడానికి ఎంతమంది ఈ కుళ్ళిన వాసనను భరిస్తున్నారు? అవకాశాల కోసం ఎన్ని మనసులు ఇలా ముక్కలైపోతున్నాయి? 100 కోట్లు సంపాదించే ఆ పెద్ద మనుషుల ముసుగుల వెనుక ఇంకన్ని గలీజు సత్యాలు ఉన్నాయి. చూడండి, ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడి పాతాళానికి వెళ్ళదు. పరిస్థితులు ఆమెను అలా నెట్టేస్తాయి. అధికారం చేతిలో ఉంది కదా అని పట్టుమని 10 అడుగులు వేయలేని ముసలోడు కూడా ఎదుటి మనిషి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటే వాడు మనిషే కాదు. జేడి చక్రవర్తి గారు చెప్పింది కేవలం ఒక గతం కాదు, ఈ రోజుకి ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక పచ్చి నిజం. రంగులు వేసుకునేది ముఖానికి అనుకున్నాను, కానీ ఈ సమాజం తన మురికిని దాచుకోవడానికి కూడా రంగులే వాడుతుందని ఇప్పుడే తెలిసింది. రంగుల ప్రపంచం ఒక శ్మశానంగా మిగిలిపోక ముందే మేల్కోండి.